అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ బేతపూడి ప్రసాద్ తెలిపారు. తుమ్మలగుంట కేవీఎస్ నగర్ నందు గంజాయి డ్రగ్స్ కోసం కొనసాగుతున్న కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందని వివరించారు. ఉదయం 5 గంటల నుంచి చెంచలక్ష్మి కాలనీ నందు విస్తృతంగా ఆపరేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ అనుమానిత వ్యక్తులపై సోదాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. డ్రగ్, గంజాయి వంటి నీ చేతితో పదార్థాల కోసం గృహాలను, ఖాళీ ప్రదేశాలను, అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరిగిందని వివరించారు. అనుమానిత వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు తనిఖీలు చేపట్టామన్నారు. ఒక కారు, 2 ఆటోలను, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద కార్యక్రమాలు జరుగుతూ ఉంటే సమాచారం ఇస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం సీఐ చిన్నగోవింద్ మాట్లాడుతూ ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నామని, నేరాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పల్లెల్లో చిన్నపాటి ఘర్షణలకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి కొత్త వ్యక్తులు నమ్మొద్దు, చురుకుని సమాచారం ఇవ్వండి. మీరు రావడం కూడా అదే ఉద్దేశం. ఈ ఏరియాలో వచ్చి ఉంటారు. ఇక్కడ వాడిని మీరు అడగలేరు, నీది యా ఊరని అడగలేరు. మీరు వాడు మీకు సమాధానం చెప్పాడు. కాబట్టి ఈ టైంలో మీరు చెక్ చేస్తే మీకోసం మంచిగా వచ్చింది. 9 మంది బాధపడినా కూడా ఆ 10 మందిని పట్టుకుంటే ఆ 100 మంది హ్యాపీగా ఉంటారు. దానికోసం రావడం జరిగింది. మీకు డిస్కంఫర్ట్ ఫీల్ కావద్దు. ఈ బండ్ల గురించి కూడా అంతే. అది బండ్లు, వేరే బండ్లు ఉంటాయి, దొంగ బండ్లు ఉంటాయి, గంజాయి బండ్లు ఉంటాయి. మన దగ్గర పెట్టుకుంటాము. వాడు నా బండి పలానికి ఇచ్చేసి చెప్తాడు, వాడు పట్టుకుపోతాడు. కాబట్టి రికార్డ్స్, ఆర్సీ బండి మన పేరుతో ఉంటేనే మనం పెట్టుకోవాలా, లేకపోతే పెట్టుకోకూడదు. అలాగే మన బండ్లు కూడా ఎవరికైనా అమ్మినప్పుడు కూడా ఆర్సీ ఉంటేనే మనము అమ్మాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆన్లైన్లో. లేకపోతే అనవసరం చేస్తే ఆ వెహికల్తో వాడు ఫ్యూచర్లో ఏదో అఫెన్స్ చేస్తాడు. మాకు తెలుస్తారంటే ఒప్పుకోరు. కాబట్టి బండి ఇస్తప్పుడు కానీ, కొనుక్కున్నప్పుడు కానీ రికార్డ్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. రికార్డ్స్ మన పేట మార్చుకుంటే మనం పెట్టుకోవాలా, లేకపోతే మనల్ని ముద్దా చేస్తారు. తెలియదంటే మాత్రం ఒప్పుకోరు. ఓకేనమ్మా. ఇప్పుడు మన డీఎస్పీ మాట్లాడతారు. సమస్య చెప్పండి.